కానీ సో కాల్డ్ రివ్యూవర్స్ కొంతమంది శృతి మించిన శృంగారం, ఏంటి సార్ ఇప్పుడు చెప్పండి. విచ్చలవిడి శృంగారం. ఇప్పుడు చెప్పండి రివ్యూవర్స్ మీ సినిమా సార్ నా ఏదైతే బాధ ఉందో, చెప్తాను సార్. మీ బాధ చెప్పండి. ఇప్పుడు నా బాధ చెప్పే ముందు 2022లో అది కూడా డిజాస్టర్ అయింది కదండి. ఇప్పుడు నేను మళ్ళీ 3 ఏళ్ళు నిలదొక్కుని ఒక 65 రోజుల్లో తీయాల్సిన ఒక సినిమాని, ఒక మంచి టైం ట్రావెల్ స్క్రిప్ట్ని నేను ఇప్పుడు కేవలం 18 రోజుల్లో 18 డేస్లో నేను డబ్బులు లేక సార్. కానీ క్వాలిటీ ఎక్కడ తగ్గదు. మీరు చూస్తే 2 గంటలు మీరు చాలా బాగా ఎంటర్టైన్ అవుతారు. మళ్ళీ అందులో ఏ డబుల్ మీనింగ్లు, ఏ నాన్ వెజ్ స్టఫ్, ఏ రొమాన్స్ ఏమి ఉండదు. చాలా హానెస్ట్గా మళ్ళీ ఈ రివ్యూలు అన్నీ చూసి ఓకే సరే నేను చాలా హానెస్ట్ ఎఫర్ట్తో తీశాను, మంచి ఎమోషన్తో. ఇప్పుడు 18 రోజుల్లో తీశానండి. ఇప్పుడు అదే స్టేజ్ మీద నేను మాట్లాడుతుంటే మీరు నన్ను పిలిచారు ఇప్పుడు. సో అది రిలీజ్కి ఉంది. సో సినిమా పేరు ఆడియన్స్ కాలం అండి. యూనిక్ కాన్సెప్ట్ అండి. చాలా యూనిక్ కాన్సెప్ట్ అండి, చాలా బాగుంటుంది. మీకు నేను ఆ తర్వాత చెప్తాను. ఇప్పుడు నేను రాజయోగం గురించి చెప్తాను. రాజయోగం దగ్గర రాజయోగం మీకు లాస్ అయిందండి 3.5. ఇంతకు ముందు 3, మొత్తం 6 కోట్లు నష్టపోయానండి. 6.5 కోట్లు డైరెక్ట్గా. నావైతేనే మా ఫ్రెండ్స్ అయితేనే, నావైతే పర్సనల్గా అయితే నాది 4 కోట్లు 4.5 కోట్లు నాకు నష్టం అండి. నా కోసం పెట్టిన వాళ్ళకు 2.5 కోట్లు నష్టం. సో ఇంత నష్టపోయాను కదండి. నష్టపోయే ముందు వదిలేసేయండి. నేను ఒక ప్రివ్యూ షో వేసాను సార్. మిత్రులందరినీ పిలుచుకున్నా, మీడియా మిత్రుల్ని అందరినీ కూడా. సో కొంతమంది రాబందులు కూడా ఎంటర్ అయ్యారు అక్కడ. అనకూడదు కానీ అంటానండి. ఎందుకని అంటానంటే చక్కగా మంచి భోజనం పెట్టా, ఆర్కేలో షో చేశా, షో అంతా చూసేశారు, నవ్వుకున్నారు, పగలబడి నవ్వారు చైర్లోంచి. నా సినిమా ఇంకా థియేటర్లో ఉంది, 9:30కి రిలీజ్ అవుతుంది కదా. ఏమీ పెద్ద సినిమా కాదు, ఏదో బెనిఫిట్ షోలు పడిపోవడానికి. ఏమంటే మార్నింగ్ 9:30, 9:40కి రిలీజ్ అవుతుంది. అవడానికే 12:30, 1 అవుతుంది ఫస్ట్ హాఫ్ అవ్వడానికి. తర్వాత మీరు లంచ్ టైం కాబట్టి మీరు ఎంత రివ్యూ రాయాలన్నా ముందు భోజనం చేస్తారు కదా, 2 అవుతుంది. 2ంటికి మీరు ఆఫీస్కి వచ్చి 2:30కి కూర్చున్నా ఒక గంట అయినా రాయాలి కదా, అన్ని పారాగ్రాఫ్లు రాయాలంటే. 3:30కి 4ంటికి పెట్టాలి మీరు ఒకేలా పోస్ట్ చేయాలంటే. 12:40కి సార్ ఒక రివ్యూ, అన్ని రివ్యూలు అలాగే రాశారు, ఎవరు పొగడలేదు. అరాచక యోగం, కుళ్ళిన రోగం, రాజయోగం మూవీని. నేను ఒకరిని టార్గెట్ ఎందుకు చేస్తున్నానంటే నాకు బాధ కలిగించింది. ఎందుకంటే పర్సనల్గా ఎప్పుడు టార్గెట్ చేయొద్దు సార్ ప్లీజ్. సినిమా అనేది ఎప్పుడు పర్సనల్గా టార్గెట్ చేయకూడదు. మీరు సినిమాని విశ్లేషించండి, విమర్శ చేయకూడదు. ఇక్కడ ఈ మనిషి పేరు కూడా చెప్తా, ఎందుకంటే ఆయన విజ్ఞత ఒకసారి చేసుకోవాలి ఈ సినిమా గురించి. రాంబాబు పర్వతనేని అండి ఆయన పేరు. డిఫాల్ట్ చెప్తా, పాజిటివ్ కూడా చెప్తా మీకు. ఇప్పుడు ఆయన ఏంటంటే సినిమా నైట్ చూసేశారు, పొద్దున్న 12:40కి పెట్టేశారు, ఇంకా సినిమా థియేటర్లోనే ఉంది. ఆయన రాస్తారండి, ఈ సినిమా ఇలాంటి సినిమాలు ప్రేక్షకులు ప్రోత్సహించకూడదు, ఇది ఒక దరిద్రగొట్టు సినిమా అంటే ఆయన రాతల్లో. దీనివల్ల ఇండస్ట్రీ తలదించుకుంది. ఇండస్ట్రీ తలదించేసుకుంటుందండి. షకీలా సినిమాలు వచ్చినప్పుడు ఇండస్ట్రీ తలదించుకోలేదు ఏమండి, సర్టెన్ ఆడియన్స్ కోసం. శృతి మించిన శృంగారం కథ మొత్తం వదిలేశారు ఆయన. ఒక పాటే, ఆ పాటే పట్టుకున్నాడు ఆయన. ఇదే రోజు ఆ పాట తెలుగులో 11 కోట్లు, హిందీలో 16 కోట్లు, సుమారు 26 కోట్ల మంది చూశారు సార్ ఆ పాటని, హిందీలో తెలుగులోనే. అంటే అందరూ కూడా పర్వర్సేనా. ఆయన ఇంకో మాట అన్నాడు, ప్రొడ్యూసర్ తాలూకు డైరెక్టర్ తాలూకు పర్వర్షన్ అనేది ఈ సినిమాలో పెట్టారు. అంటే ఏంటండి, అంటే నాకు అర్థం కాలేదన్న. మీరు అంటే నేను ప్రేక్షకులు కూడా చెప్తున్నాను, దయచేసి సినీ జోష్ రాజయోగం రివ్యూ ఇంగ్లీష్లోనే ఉంటుంది, తెలుగులో ఉంటుంది, మీరు ఏ లాంగ్వేజ్లో చదువుకోవచ్చు. అది మీరు నా సినిమా చూడండి, జియో హాట్స్టార్ రాజయోగం ఉంది. అది కేవలం ఫన్ కోసం తీసిన సినిమా, జస్ట్ ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేయడం కోసం. ప్లస్ అందులో రొమాన్స్ హై డోస్ తీసారు, ఒప్పుకుంటా. రాఘవేంద్రరావు గారు తీశారు, రామ్ గోపాల్ గారు తీశారు, ఎంతో మణిరత్నం గారు తీశారు. వాళ్ళందరి టైంలో ఈ పుట్టగొడుగులు, ఈ చీడపురుగులు లేవు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.